హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. పువ్వులు మరియు బెల్లంతో కలిపి చేసే చిక్కీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి తక్షణమే శక్తిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది. పువ్వులు చిక్కీల కోసము ముందుగా నువ్వులను తీసుకోవాలి. పువ్వుల్లో సన్నటి రాళ్ళు ఉంటాయి, అది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న నువ్వుల్ని సన్న మంట మీద బాగా ఎర్రగా వేపుకోవాలి. పువ్వుల్ని తినడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఎముకలు పుష్టిగా ఉంటాయి. బలహీనతని నివారిస్తుంది. ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. క్రియను మెరుగుదలగా చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నువ్వులు చిక్కీని రోజుకు ఒకటి తినడం చాలా మంచిది. అది కూడా ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా మంచిది. పువ్వులు ఎర్రగా ఫ్రై అయ్యాక నువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు చిక్కీ పాకం కోసం బెల్లం తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలు చేసుకున్న బెల్లాన్ని కడాయిలో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని బాగా కరగబెట్టుకోవాలి. నీళ్లు ఎక్కువ పోసుకోకూడదు, కొంచెమే పోసుకోవాలి. పాకం బాగా త్వరగా వస్తుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగాక బెల్లాన్ని వడకట్టుకోవాలి. బెల్లం వడకట్టుకోవడం వల్ల బెల్లంలోని ఇసుక, దుమ్ము అన్నీ పోతాయి. బెల్లం వడకట్టే క్లిప్ మిస్ అయింది. పెట్టుకున్న బెల్లాన్ని బాగా కలుపుకుంటూ పాకం వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. పాకం వచ్చేలోపు ప్లేటుకు కానీ మార్బుల్కి కానీ నెయ్యి పూసుకొని ఉంచుకోవాలి. నేను మార్బుల్కి నెయ్యి పూసుకొని ఉంచుకుంటున్నాను. ఆ నెయ్యి అప్లై చేయడం వల్ల చిక్కీ ఈజీగా వస్తుంది. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో పాకం వేసుకోవాలి. రౌండ్గా చేస్తే ఉండయి. ఆ ఉండని ప్లేట్కి వేసి కొడితే టంగ్ అని సౌండ్ వస్తే పాకం రెడీ అయినట్టే. చిక్కీలేకి పాకం చాలా ఇంపార్టెంట్. పాకం సరిగా రాకపోతే నువ్వులు చిక్కీ బాగా రాదు. సరే, ప్లేట్కి వేసి కొడితే టంగ్ అని సౌండ్ వచ్చింది అంటే పాకం రెడీ అయిపోయినట్టే. పాకంలో కొంచెం ఇలాచి, కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న నువ్వులు బెల్లాన్ని ముందుగా నెయ్యి పూసి పెట్టుకున్న మార్బుల్పై పోసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మార్బుల్పై పోసుకున్న నువ్వుల చిక్కీని చపాతీ కర్రతో సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో అంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సమానంగా అనుకున్న నువ్వుల చిక్కీని చాకుతో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నువ్వుల చిక్కీ పూర్తిగా చల్లారిపోక ముందే కట్ చేసుకోవాలి, లేదంటే కట్ అవ్వవు. నువ్వుల చిక్కీ బాగా ఆరిపోయిన తర్వాత పీసులు తీసుకొని తినేయడమే. సరిగా ఈజీ నువ్వుల చిక్కీ రెడీ. నువ్వుల చిక్కీ తయారీ విధానం అంతా పాకము, నువ్వులు ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది. పాకం బాగా పట్టుకుంటే నువ్వుల చిక్కీ టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా ఒక్కసారి నువ్వుల చిక్కీ ట్రై చేయండి. ఇంకెప్పుడు మీరు బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేస్తారు. ఇన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.